श्रीरामं भूयो भूयो नमाम्यहम् आपद्बाधकहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् శ్రీరామచరితం పరమం పవిత్రం అడుగడుగున త్యాగం అణువణువున ధర్మం కౌసల్యపుత్రం దాశరథి ప్రియం పితృవాక్య పూజ్యం విశ్వామిత్ర శిష్యం సూర్యవంశ సింహాసనేశం జగత్కళ్యాణ యాగ రక్షకం శివధనస్సుని విరిచిన రూపం ధరణి పుత్రి సీతా వల్లభం दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् आपद्बाधकहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् మాట కోసం కానలకెగాడు సీతా లక్ష్మణుడితో 14 పట్టు వస్త్రాల వాడు కాషాయం వేశాడు చదరని దరహాసంతో కష్టాలెదురీదాడు మారీచుని మోసం సీతాదేవి వియోగం జటాయు సంచారం శబరి మోక్షం పవన సుతాగమనం సుగ్రీవ మిత్రం వాలి సంహారం పరమం పవిత్రం శ్రీరామచరితం పరమం పవిత్రం అడుగడుగున త్యాగం అణువణువున ధర్మం కౌసల్యపుత్రం దాశరథి ప్రియం పితృవాక్య పూజ్యం విశ్వామిత్ర శిష్యం दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् आपद्बाधकहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् సుగ్రీవుడు రాజుగా మారి రాముణ్ణి మరిచాడు సౌమిత్రుడు కన్నెర చేసి ధర్మం గుర్తు చేశాడు మేలుకొన్న సుగ్రీవుడు రామ పాదాన్ని చేరి వానర సైన్యం పంపించాడు వాయుపుత్రుడే వాయువేగంతో సప్త సముద్రాలే దాటి సీత జాడను గుర్తించాడు లంకను చేరి అమ్మను చూసి తరికి చేరి ముద్రను చూపి తెలిపేనే విభుని వార్త ఆచరణి శిరమని పట్టి లంకను కాల్చి పిమ్మటని రివ్వు రివ్వుమని రామునికి గెలు చూసిన రాముడు సీతమ్మను తలచి బాధలో ఉండిపోయాడు వానర సేనతో కలిసి లంకకి వారధి కట్టి యుద్ధాన్ని ప్రకటించాడు కుంభకర్ణాది యోధులను చండ రక్కసులను ఒంటి చేత్తో ఓడించి రావణ గర్వం వంచాడు దశకంఠుడి తలలే కోసి తన తమ్ముని రాజుగా చేసి అయోధ్యకే పయనమై రామరాజ్యం స్థాపించాడు दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् వావ్ ఎవ్రీవన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మాటల్లో చెప్పేలా లేదండి, మీరు అందులో చప్పట్ల ద్వారా చెప్పాలి. గట్టిగా ఆడియన్స్ మీ